నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. తిరుపతి గోశాలపై జరుగుతున్న వివాదాన్ని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. గో సంరక్షణశాలల్లో సహజంగా కొన్ని మరణాలు జరుగుతాయి. ఎంత కేర్గా తీసుకున్నా కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటిని అసలు ఆ చనిపోయినటువంటి గోవులకి ఏం జరిగింది, వాటికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చాయా అనేది కనుక్కొని ఆ దిశలో ప్రయత్నం చేయాలి తప్ప ఇది వాడి వైఫల్యం, ఇది వీడి వైఫల్యం అంటూ పరస్పర విమర్శలు చేసుకోవటం అతి చిన్న సమస్యని సున్నితాంశంగా చేయటం సరైంది కాదు. సంరక్షణశాలల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని అవాంఛనీయమైనటువంటి చోటు చేసుకుంటాయి. ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగింది అని అనుకోలేం. భద్రతా వైఫల్యం వల్ల తోపులాట జరిగింది. తర్వాత అది సర్దిది కాదు, ఊహించేది కాదు. ఎవరు కావాలని చెప్పి అనరు, అంతమంది ఒక్కసారి వచ్చి పడతారని అనుకోరు. అట్లాగే అనేక చోట్ల అనేకమైన అంశాలు జరుగుతుంటాయి. కానీ గోవుల్ని ఉదాహరించి ఇలాగా జరుగుతుంది అని ఒక ఇది చేయటం, దాన్ని సున్నిత సమస్య చేసి గొడవలు పట్టడం సరిగా. అతను నాస్తికుడు, ఇతను ఆస్తికుడు, లేకపోతే అతనిది ఇతనిది, అతను ఎప్పుడో ఇలాగ. ఎవరి ఆలోచన ధోరణి, ఎవరి వైఖరి, వ్యక్తిత్వ అంశాలు వేరువేరుగా ఉంటాయి. వాటిని దేవుడికి కానీ ఆ దేవాలయాల సంరక్షణలో ఉన్నటువంటి గోశాలలకు కానీ ఆపాదించడం ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కూడా కాదు. మనం గమనించినప్పుడు గోవుల పట్ల మనకు ప్రేమ ఉంటే అనేకమైనటువంటి గోవులు రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఆ మధ్య ఇప్పుడు మచిలీపట్నంలో ఒక గోవు సరైనటువంటి పోషణ లేక ఆ గోడల మీద ఉన్నటువంటి కాగితాలు తింటే దానికి సర్జరీ చేస్తే బయటికి దాదాపు 10 కేజీల కాగితాల చుట్లు కనపడి అనేక చోట్ల వీధుల్లో గోవులు సంరక్షణ లేకుండా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్క గోవుని పోషించండి. ఆ యజమానులు వాటిని అట్లా గాలికి వదిలేస్తారు. పోనీ ఆ యజమానులు మందలించి వారికి వాటిని అప్పగించండి. ఇది మీ బాధ్యత. ఇది